వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను పరిశీలిస్తే దేవకట్ట గారి ప్రస్థానం అనే మైల్ రాయి సినిమా నాకు బాగా గుర్తొస్తుంది. అందులోనే ఎస్పెషల్ ఆయన చెప్పినటువంటి డైలాగులు అందులో కూడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రాజకీయంగా ఓటమి పాలై, అంటే ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షాల్లో ఉండాల్సిన స్థాయి కోల్పోయింది ఒకళ్ళు, ప్రతిపక్షంగా ఉన్నది ఒకళ్ళు. ఈ రెండు పార్టీల కుటుంబాల్లోనూ రెండు పార్టీల్లోనూ జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తే నిజంగానే ఆయన చెప్పినటువంటి డైలాగులు ఇప్పుడు కరెక్ట్గా యాప్ట్ అవుతాయేమో అన్నటువంటి ఒక అభిప్రాయం నాకు కలిగింది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఒకసారి మనం చూసినట్లయితే డైలాగులు చాలా తక్కువ డైలాగులే. స్వార్థమే మనిషి అసలు లక్షణం, నిస్వార్థం దాన్ని కాచే కవచం. ఒక్కసారి ఇదైతే అల్టిమేట్ డైలాగ్ అండి. లాస్ట్లో క్లైమాక్స్ వచ్చేటువంటి డైలాగ్. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ఇదే అలాగే జీవిత సత్యం ఒకటి. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒకటే అహం, పాకే ప్రతి ప్రాణిని కదిపే నిజం ఒక్కటే ఆకలి, పరితపించే ఆత్మనలా శాసించే శక్తి ఒక్కటే ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసగబారుతుంది, నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి. ఎందుకు ఇప్పుడు ఈ డైలాగ్స్ మనం గుర్తు చేసుకున్నాము ఏంటి అనేది చూస్తే, ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీలో ఎంతమంది ఇప్పుడు నేతలుగా చలామణి అవుతున్నారో, అసలు ఎంతమంది కరెక్ట్గా ఉన్నారో పనిచేసేటువంటి నేతలు తెలియదు. ఎందుకంటే చాలా సీనియర్ రాజకీయ నాయకులు సైతం అందులో పనిచేసినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ అభిమానులు సైతం జగన్మోహన్ రెడ్డిని తిట్టుకొని క్షణం లేదు. నీకు రాజకీయం లేదు, నీకు అటు కుటుంబ విలువలు లేవు అని చెప్పి. అలాగే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి చూస్తే ముఖ్యంగా పెద్ద వయస్సు చిన్న వయసు కుటుంబాల గురించి వివేకానంద రెడ్డి హత్య విషయంలో మనం ఎనాలిసిస్ చేసాం. చాలా డీటెయిల్స్ అని మాట్లాడుకున్నాం మొన్న మధ్యన కూడా. అయితే ఇప్పుడున్నటువంటిది ఒక పక్కన చెల్లెలు అన్న మీద పోరాడుతుంది. అంటే రాజకీయంగా కుటుంబ పరంగా చూస్తే తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డం పడుతున్నాడు. ఆఖరికి తల్లి కూడా కేసు వేసింది మళ్ళీ చెన్నైకి వెళ్ళి, నా కొడుకు ఇలా చేశాడు, ఇది సంగతి. హైదరాబాద్లో వాళ్ళకి అందులో అవసరం లేకపోయినా సరే తీర్పు ఇచ్చారు, అది చట్టవిరుద్ధం, అది మీరే నాకు న్యాయం చేయాలి అంటూ చెన్నై వెళ్ళింది. సో జగన్మోహన్ రెడ్డి ఆయన డైరెక్ట్గా మాట్లాడకుండా నాకు ప్రేమ లేదు కాబట్టి అని ఒకరోజు మాట్లాడాడు. నాకు సంబంధం లేదు వాళ్ళిద్దరి మీద డైరెక్ట్గా మాట్లాడకుండా పక్కనుండేటువంటి వందిమాగదుల చేత కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా తల్లిని చెల్లిని ఎంత నీచంగా అవమానిస్తున్నాడు అనేది అక్కడున్నటువంటిది. ఇక తెలంగాణకు వస్తే, ఎందుకంటే ఏపీది చాలా వరకు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి, ఇక తెలంగాణకు వస్తే ఇటీవల కాలంలో పుట్టినటువంటి ముసలం అనుకోవాలి ఇది. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నారు. ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయ్యారో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, సుకేష్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత చూస్తున్నాం ఇంకా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది. అలాగే కొద్ది కాలం క్రితమే, జస్ట్ ఒక 1 month అయ్యిండొచ్చేమో, ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేటీఆర్తో ఉన్నటువంటి విభేదాల గురించి కావచ్చు, అలాగే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, 25 సంవత్సరాల ప్రస్థానం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీది, ఆ 25 సంవత్సరాల ప్రస్థానానికి సంబంధించి తండ్రికి లేఖ రాస్తూ, మీరు ఆ రోజు సభలో మీరు మాట్లాడాల్సిన మాటలు ఇది కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు బీజేపీని విమర్శించకుండా చప్పగా వెళ్ళిపోయారంటే వాళ్ళకి మనకేదో లాలూచి ఉంది అని అనుకుంటున్నారు, ఇది మీరు కాదు నాన్న అంటూ లెటర్ రాసి ఆయనకి ఇది మీరు చూసుకోండి ఒకసారి అని చెప్తే ఆ లెటర్ని బయటికి రిలీజ్ చేయడం దగ్గర నుంచి, మరి ఇది ఎవరు చేశారు, అది కేటీఆర్ చేశారా లేదు హరీష్ రావు చేశారా అనేది మనకు తెలియనటువంటి అంశం. ఆవిడ చెప్పేది మాత్రం టార్గెట్ హరీష్ రావు అనేటువంటి పాయింట్. సో ఇక్కడ కేసీఆర్ చూస్తే అటు కొడుక ఇటు కూతురా లేదంటే ముందు నుంచి నీడలా నిలబడ్డ అల్లుడా ఎవరని తేల్చుకోవాలి అంటే, మీరు ఎవరు నాకు అక్కర్లేదురా భయ్, నా రాజకీయం నేను చేసుకుంటా అంటూ ఆయన ఫామ్ హౌస్ రాజకీయాలు ఆయన చేస్తున్నాడు. పూర్తిగా కుంగిపోయినటువంటి పరిస్థితి. సో ఎలా అయిపోయింది, విర్రవీగిపోయారు. సో ఇది ప్రజెంట్. పాస్ట్లోకి వెళ్తే అధికారం వచ్చింది కదా అని విర్రవీగిపోయారు. కేసీఆర్ ప్రస్థానాన్ని మనం ఆల్రెడీ చూసాం. 2004లో పొత్తు ఒకళ్ళతో పెట్టుకున్నారు, 2000లో పార్టీ పెట్టారు, 2004లో కాంగ్రెస్తో పొత్తులోకి వెళ్ళారు, 2004 నుంచి 6 వరకు మంత్రిగా పనిచేశారు, 2009లో మళ్ళీ మహాకూటమి కింద వచ్చి సిపిఐ తోటి, తెలుగుదేశం పార్టీ తోటి, బీజేపీ తోటి, తర్వాత అందరితో పొత్తు పెట్టుకున్న పరిస్థితి ఆ రోజు చూసాం. అప్పటి నుంచే కేటీఆర్ రాజకీయాల్లోకి హైలైట్ అవుతూ వచ్చారు. 2009 ఎలక్షన్ నుంచి ఆ 2009 అయిపోయింది, మళ్ళీ ఎవరు ఇంకేమీ లేదు అన్నట్టుగా వచ్చి ఆ తర్వాత వరుసగా ఇక పోరాటం చేస్తూ వచ్చారు. 14లో మొత్తానికి వచ్చిన తర్వాత పరిస్థితి ఇక్కడ ఎలా ఉన్నాం మన బలం ఎంత, అసలు పూర్తిగా తెలంగాణ సాధించింది మనం కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మొత్తం సీట్లన్నీ రావాలి కదా, కాంగ్రెస్ పార్టీకి రాకుండా అంటే కొన్ని కాంగ్రెస్కి ఇచ్చారు,
కొన్నేమో మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉంది, తెలంగాణ అస్తిత్వానికి వాళ్ళు కూడా కారణమయ్యారు, వాళ్ళకు కూడా ఇక్కడ బలం ఉంది, సో ఈ పార్టీ ఉండకూడదు అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. అదే మూమెంట్కి అగ్నికాజ్యం తోడైనట్టు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్. 2014లో చూసాం అబద్ధ ప్రచారాలకు ఏ విధంగా తెరతీశారు అనేటువంటిది. సో వీళ్ళిద్దరూ కలిసి 2019 వచ్చేసరికి ఇద్దరు కలుసుకొని ఏ విధంగా కుట్రలు చేశారు రాజకీయంగా అనేది తెలిసిందే. ఈ కుట్రలన్నీ అయిపోయేసరికి ఫలితం ఏమొచ్చిందంటే సరే రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి వీళ్ళ అసలు ముసుగులు అనేవి బయటపడిన తర్వాత ఈరోజు అధికారాన్ని కోల్పోయేలాగా చేశారు. మళ్ళీ కూటమికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం జరిగింది అనేది ఆలోచించుకోకుండా, తప్పులు మన దగ్గర ఏమున్నాయని ఆలోచించుకోకుండా ఎదురుదాడి చేయాలి, ఇంకా అబద్ధ ప్రచారాలు చేయాలి. అక్కడ చూస్తేనేమో హంద్రీనివాస్ సుజల స్రవంతికి సంబంధించి, యూరియాకి సంబంధించి, లేదంటే అమరావతికి సంబంధించి, వైజాగ్కి సంబంధించి ఇతరత్ర ప్రతి చోట అబద్ధ ప్రచారం చేస్తూ ఫేక్లు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి గుంపు మేస్త్రి అంటూ ఆయన మొరైల్ని దెబ్బతీసేటువంటి విధంగా క్యాప్షన్స్ పెడుతూ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడీలు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, చాలామందిని వాడుకుంటూ చేసినటువంటి గత ప్రయత్నాన్ని ఇప్పుడు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కంచగచ్చబోలి భూముల్లో అక్కడ ఏకంగా పుల్లు సింహాలు ఉన్నట్టుగా, ఏనుగులు ఉన్నట్టుగా, నెమళ్ళు బాగా ఎక్కువగా ఉండి ఇదైపోతున్నట్టుగా, లేళ్లు జింకలు తిరుగుతున్నట్టుగా ఈ రకమైనటువంటి ఫేక్ ఏఐ వీడియోలు క్రియేట్ చేసి వాళ్ళదంతా ఫేక్ చేసి ఈ చివరికి ఎక్కడ దాకా వచ్చారంటే ఈరోజు సొంత కుటుంబాల్లో కూడా విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారు. సో అందుకే అన్నది ఇందాక ప్రస్థానం గుర్తుందా మీకు అని చెప్పి. సో అక్కడికి ఇక్కడికి ఏమొచ్చిన తేడా ఏం లేదు. ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరం కోసం దారులు తొక్కే వాళ్లే తప్ప హీరోలు విలన్లు లేరు ఇక్కడ. ఇక్కడ కూతురంటే ప్రేమ ఉందా అంటే గతంలో డెఫినెట్గా కూతుర్ని ఎక్కువగా చూసుకునేటువంటి వాళ్ళు. అక్కడ కూడా అంతే, రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిలని ఎక్కువ చూసుకునేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ ఇద్దరికీ కూడా కుటుంబం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరునేమో ఈ రాజకీయ నాయకులను లేపడానికి వీళ్ళ కృషి వీళ్ళు చేయాలి. సరే, ఇక్కడ డైలాగులు వేరే, అక్కడ డైలాగులు వేరే. కామన్గా జరిగేది మాత్రం స్త్రీ వ్యక్తిత్వ హననం అనేది ఫైనల్గా ఇక్కడ జరుగుతోంది. కనీసం అటు తండ్రి కానీ ఇటు అన్న కానీ ఖండించలేనటువంటి పరిస్థితి. ఇలా తయారైపోయే తెలుగు రాజకీయాలు. ఏమనాలి ఇంకా? మీరే చెప్పాలి మీ అభిప్రాయాన్ని. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.